ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దైవజనమ, ఈరోజు ఒక అంశంతో మేము ముందుకు వచ్చాను. మన జీవితంలో మంచి దినాలు చూడాలంటే మన ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఏం చేయాలా? బైబిల్ మనకి ఏం చెప్తుంది చూద్దాం. పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్తారు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునాలి అని చెప్తారు. ప్రియ దైవజనం, నిజమే, దినాలు మంచివి కాదు, రోజులు మంచివి కాదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ మనిషిని మనం నమ్మడానికి లేదు, ఏ మనిషిని కూడా మనము ఆధారపడడానికి లేదు. ఆధారభూతుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో మనము ఆధారపడగల గొప్ప దేవుడు. ప్రియ దైవజన్మ, దినాలు చాలా చెడ్డవి. ఏ ఒక్కరు కూడా ఈ రోజులు బాగోలేవు. జాగ్రత్త కలిగి ఉండాలా. జాగ్రత్త లేనప్పుడు మన జీవితంలో దుర్దినాలు వస్తాయి. ఆ దుర్దినాలు మనలను అదో పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి. జాగ్రత్త. అయితే ఒక సొల్యూషన్ మనకు చెబుతా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట పేతురు గారు చెబుతారు సార్వత్రిక సంఘానికి. ఏంటంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను అని. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కని మాట సెలవిచ్చారండి పౌలు గారు. నిజమే. కీర్తనాకారుడు కూడా అదే మాటను ఉద్ఘాటించినట్టు మనం చూడగలం. నిజమే, నీ నోరుని నువ్వు కాచుకోవాలా. నువ్వు నోరుని కాచుకోకపోతే, నీ నోటిని నువ్వు కాచుకోకపోతే, ప్రియ దైవజన్మ, జాగ్రత్త. నువ్వు బ్రతకపోయే ప్రతి దినము కూడా చెడ్డ దినమే అవుతుంది. నీ నాలుకను నువ్వు కాపాడుకోవాలా, నీ పెదవులను నువ్వు కాచుకోవాలా. చెడ్డ మాటలు పలకకుండా వీలైనంత మట్టుకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా. మరి ముఖ్యంగా చెప్తున్నాడు యాకోబు భక్తుడు చెప్పినట్లుగా, వినుటకు వేగిరపడాలా, మాట్లాడడానికి నిదానించాలా. నోరు దాటిన మాట, గట్టు దాటిన నీరు మరలా వెనక్కి రాదు కదా. ఆలోచించు ప్రియ దైవజన్మ, ఆలోచించు. నువ్వు మంచి దినాలు చూడాలంటే నీ నోరు జాగ్రత్తగా నువ్వు కాచుకోవాలా. నీ మాట తోటాల్లాగా పేలకూడదు. నీ మాట నీ నోరు నుండి బయటికి రాకూడదు. జాగ్రత్త కలిగి మాట్లాడాలా, నిదానించి మాట్లాడాలా, ఆలోచించి మాట్లాడాలా, నెమ్మదిగా మాట్లాడాలా. మృదువైన మాటలే నువ్వు పలకాలా, ఆశీర్వచనాలే నువ్వు పలకాలా. అట్టి విధంగా నీ యొక్క నోరుని నువ్వు భద్రం చేసుకోవాలా. ప్రియ దైవజనమా, నీ ఫ్యూచర్ బాగుండాలంటే నీ నోటి మాట నీ భవిష్యత్తుకు బాటగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, వినాలా. ఒకవేళ నీ నోటి మాటలు, కళ్ళబొల్లి మాటలు, కపటపు మాటలు, ఒకరిని ప్రలోభ పెట్టే మాటలు, ఈ మాటల వల్లే నీ బ్రతుకు బాగుంటుంది అనుకుంటే, ఈ మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పి నువ్వు పనిచేసే చోట పదోన్నతి పొందాలనుకుంటే, నువ్వు పనిచేసే చోట అభివృద్ధికి నోచుకుంటే, ఆ అభివృద్ధి పేక మేడలా కూలిపోద్ది. ఒకవేళ అక్కడ నీకేదో ప్రమోషన్ వచ్చినా, ఒకవేళ అక్కడ ఒకరిని చెడ్డ చేసి మీ యొక్క ఆఫీసర్ దగ్గర, అధికారి దగ్గర, లేకపోతే నీ సుపీరియర్ దగ్గర నువ్వు మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, ప్రియ దైవజన్మ, వినాలా. తప్పనిసరిగా ఆ అభివృద్ధి ఎన్నాల్లో ఉండదు. ఆ పెరిగేది కంపల్సరిగా విరిగిపోద్ది. శాశ్వతమైన అభివృద్ధిలోకి నువ్వు వెళ్ళలేవు. మరలా అటువంటి అడ్డదారిలో వచ్చిన అభివృద్ధి కూలిపోయే అవకాశం ఉంటుంది. నీతిగా, యథార్థంగా మాట్లాడి
వచ్చేది కొంచెమైనా తుదకది మహాభివృద్ధి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దీన మనస్కుడు దేవుని చేతి క్రింద నువ్వు ఉంటే తగు సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ దైవజనమ, నీ నోటి మాట జాగ్రత్తగా కాచుకుంటావు కదా. పెద్దలతో మాట్లాడవలసిన మాటలు పెద్దలతో మాట్లాడాలా, పిల్లలతో మాట్లాడవలసిన మాటలు పిల్లలతో మాట్లాడాలా, గౌరవార్థమైన మాటలు గౌరవార్థముగా పలకాల. కాని చోట నువ్వు అసలు మాట్లాడకూడదు. అనువు కాని చోట అధికులు మనరాదు. దయచేసి నీ నోటి మాటే నీ భవిష్యత్తుకు బాట కావాలా. పొదుపుగా మాట్లాడు, అదుపులో నోటి నుంచు. అదే రానున్న దినాల్లో నీ భవిష్యత్తుకు చక్కని బంగారు బాట అవుతుంది. దేవుడు నీ నోటిని శుద్ధి చేసి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. ఆమెన్.